నమస్కారం. శ్రీ రేయమ్మ తల్లి వ్యాయామశాల పెద్దపాడు వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నక్క వెంకటరమణ గారు, అలాగే కీర్తిశేషులు ఇంపిల్ రాంబాబు గారి జ్ఞాపకార్థం ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈరోజు మెన్స్ అండ్ ఉమెన్స్ 38, 23rd ఉమెన్స్ పోటీలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ రెఫరీ సూర్యనాథ్ గారు, అలాగే అర్జున అవార్డు గ్రహీత నీలం శెట్టి లక్ష్మి గారు, అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ 2 సార్లు సిల్వర్ మెడల్ వచ్చింది. మన జిల్లాకి గర్వకారణం. మన పక్కనే ఉన్న ఆందాల వలస మండలం ఓసవానిపేట నుండి, అంటే మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే గాయత్రి కాలేజ్ డైరెక్టర్ సంయుక్త అమ్మకి, అలాగే ఎక్స్ ఎంపీటీసీ పెద్దపాడు కలగ జగదీశ్ అన్నకి, ఇతర సీనియర్ జిల్లా స్థాయి అసోసియేషన్ అధ్యక్షులు మెంబర్స్, అలాగే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు మెంబర్స్ అందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మీ పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులకి, అలాగే క్రీడాకారులకి అందరం కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా స్థాయి క్రీడా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఇక్కడ జరపడం మన అప్పన్న ఆధ్వర్యంలో, ఇప్పిల అప్పన్న ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందదాయకం. మేము ఇక్కడ విలేజ్ లో గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ చిన్న చిన్న చేస్తున్నప్పుడు కూడా ఇలా పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగాలి. నాకు ఈ రోజే సూర్యనాథ్ గారు వీళ్ళంతా పరిచయం అయినప్పటికీ ఓసవానిపేటలో, కానీ అసలైన ఎవరు పరిచయం అవ్వాలో వారు ఈ రోజు పరిచయం అయ్యారు. చాలా సంతోషం. నీలం శెట్టి లక్ష్మి గారు పరిచయం అయ్యారు. ఆవిడ చెప్పారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము, మాకు ఇక్కడ అకాడమీ కానీ ఇచ్చినట్లయితే నేను ఈ విషయాన్ని తప్పకుండా ఇక్కడ ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాపు రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో తప్పకుండా ఈ విషయం తీసుకెళ్తూ, ఇక్కడ డిఎస్డిఓతో కూడా ఇప్పుడే మాట్లాడతాను. ఆయనకి అడిగి సూచనలు సలహాలు తీసుకొని రేపు మార్నింగ్, రేపు 10 అంటే 12 వరకు మనకి గ్రీవెన్స్ ఉంటది. వీలైతే కలెక్టర్ గారు ఈ రోజు అడుగుతాను, గ్రీవెన్స్ లో టైం ఇస్తే గ్రీవెన్స్ లో కలుద్దాం, లేదంటే రేపు మధ్యాహ్నమే వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి దీనికోసం మనం ఎలా చేస్తే బాగుంటది. పాత వర్క్ లో మనకి ఒక 35 ఎకరాలు ఉంది. అందులో మనకు కొంత ప్లేసు అందులోనే అకాడమీ కోసం కేటాయించడమా లేదా సెపరేట్